అవునరా, అందరి ముందు ఆ దేవు పరువు తీశాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునరా, వాడు నా చెల్లెలు పెళ్ళికి కాదు కదా, ఇక నా ఇంటికి కూడా రాలేడు. నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది. వాసుదేవ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను కాబట్టి మీకు ఇచ్చే పార్టీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. నేను మళ్ళీ చేస్తాను. అమ్మా, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అమ్మా, అది సింధు ఎంగేజ్మెంట్ అయింది కదా అని. నువ్వింత ఆనందంగా ఉన్నది నీ చెల్లెల ఎంగేజ్మెంట్ జరిగినందుకు కాదురా, వాసుదేవ్ని అవమానించినందుకు. అమ్మా, అది Shut up! అమ్మా నాన్నల్లేని అనాథవని వాసుదేవ్ని నువ్వు కావాలనే అందరిలో అవమానించావని నాకు తెలుసురా. అవమానించడం కాదమ్మా, ఉన్న విషయం చెప్పాను. నువ్వు చెప్పింది నమ్మేసేంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఇంతవరకు ఎన్నోసార్లు నీ మీద చిరాకు పడ్డాను, కోపడ్డాను. కాని ఈరోజు బిడ్డలాంటి వాసుదేవ్ని అంత ఘోరంగా అవమానించినందుకు మొట్టమొదటిసారిగా నువ్వంటే నాకు అసహ్యం పుట్టింది. నువ్వు తీసింది వాసుదేవ్ పరువు కాదురా, నా కడుపున పుట్టి నా పరువు తీసావు. నా కడుపున పుట్టకపోయినా వాసుదేవ్కి నా మనసులో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ మనసుని ముక్కలు చేసావంటే నువ్వు నీ తల్లి పరువు తీసినట్టేరా. భర్త లేని నన్ను శుభకార్యాలకి పిలువరు, నాలాంటి వాళ్ల చేత శుభకార్యాలు జరిపించరు. కాని అమ్మా నాన్నలు లేని కొడుకులు శుభకార్యాలు జరిపించకూడదని ఏ శాస్త్రాల్లోనూ ఏ సంప్రదాయాల్లోనూ రాసలేదురా. ఇదే మాట నేను వాళ్ళందరి ముందు చెప్పుంటే వాసుదేవ్ పరువు పోవడం కాదురా, ముందు నీ పరువు పోయిండేది. నువ్వు తలదించుకోవాల్సి వచ్చేది. నువ్వు నా కడుపును పుట్టిన పాపానికి ఓ కన్న తల్లిగా పని చేయలేకపోయాన్రా. ఆ వాసుదేవుని అన్నయ్య అని, ఆయన భార్యని వదిన అని పిలవగానే చాలా సంతోషించాన్రా. సింధు నిశ్చితార్థానికి రమ్మని నువ్వు వాసుదేవ్కి ఇన్విటేషన్ ఇస్తే ఎంతో పొంగిపోయాన్రా. నీలో ఇంత మార్పు వచ్చినందుకు నేను ఎంత ఆనందించినా వీడు ఇంతలా మారిపోయాడేంటా అని నా మనసులో నీ మీద ఎక్కడో అనుమానంగానే ఉండేది. ఈరోజు నీ ప్రవర్తనతో నువ్వు మారలేదన్న నా అనుమానాన్ని నిజం చేసావురా. నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన చూసి ఎన్నోసార్లు నిన్ను అనుమానించాను. కాని ప్రతిసారి నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. నీ మనసులో ఎంత పగ, ప్రతీకారం, కుళ్ళు, కుట్ర ఉన్నాయో నాకిప్పుడు అర్థమైంది. ఈరోజు నాకు పెళ్లి కుదిరిందంటే అది దేవన్నయ్య వల్ల. ఈరోజు నా నిశ్చితార్థం జరిగిందంటే అది దేవన్నయ్య వల్లే. అలాంటి దేవన్నయ్య కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాల్సింది పోయి అందరి ముందు దేవన్నయ్యని ఘోరంగా అవమానించావు. నువ్విది కావాలనే చేసావు కదన్నయ్య. ఎవరం ఊహించని అవమానం. ఎన్ని కష్టాలైనా తట్టుకోగలం, కానీ అలాంటి అవమానాల్ని ఎవ్వరూ భరించలేరు. అవునను, మీ నాన్నగారు ఎప్పుడూ ఎవరికీ భయపడరు. అంత గుండె నిబ్బరం గల మనిషి అక్కడ అవమానం జరిగిన దగ్గర నుంచి అదే తలుచుకుంటూ బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే నాకే ఏదోలా ఉంది. మనం ఓదారిస్తే మర్చిపోగలిగే బాధ కాదది. ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. అందుకే నాన్న సంతోషంగా ఉండడం కోసం ఒకటి చేయాలనుకుంటున్నానమ్మా. దానికి నీ హెల్ప్ కావాలి. ఏంటది? నువ్వు హెల్ప్ చేస్తే నాన్న జరిగిన దాన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటారమ్మా. ఆయన హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయాలమ్మా. చూస్తుంటే అను అమ్మని ఇరికించేలాగుంది. చేస్తావా అమ్మా? వద్దమ్మా. ఏం చేయాలి? నువ్వు తప్పకుండా చేస్తావంటే చెప్తాను. మీ నాన్న హ్యాపీగా ఉంటే నాకు కూడా సంతోషమే కదాను. చేస్తాను, చెప్పు.
చెప్పను. చెప్పిన తర్వాత నువ్వు చెయ్యననకూడదు. అందుకే చేస్తానని ప్రామిస్ చెయ్యి. ఒట్టేసావంటే ఇరుక్కుపోతావు అమ్మా, వద్దు. జై, ఏంటది? ఏంటన్నయ్య? ఏం లేదు. చెప్పను. వెయ్యమ్మా, పొట్టు వెయ్యమ్మా. వద్దమ్మా. అక్కడ నిలబడి సైకిల్ చేస్తున్నావేంటి? ఏం లేదు మేడం, వాళ్ళ నాన్న హ్యాపీగా ఉండటం కోసం అనుకి సపోర్ట్ చేస్తున్నాడు కదా జై? అవును. లోపలికి రండి అంకుల్. పద. చేస్తావని ప్రామిస్ చేయమ్మా. అదేంటో చెప్పొచ్చు కదాను. అదేంటంటే మేడం, అంకుల్ మీరేం చెప్పొద్దు. అమ్మ మాట ఇచ్చాకే చెప్పాలి. సరే చెప్తానని మాట ఇవ్వమ్మా. చెయ్యమ్మా. ఒట్టేయొద్దమ్మా. ఒట్టు వేసావంటే రేపు వ్యాలంటైన్స్ డే రోజున ఐ లవ్ యూ చెప్పమని లాక్ చేస్తుందమ్మా. నాన్న సంతోషంగా ఉండడానికి నువ్వు ఏదైనా చేస్తానన్నావు కదమ్మా. మరి ఒట్టు వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? ఒట్టు వేయమ్మా. అను అడుగుతుంది కదా మేడం, ఒట్టేసేయండి. వెయ్యమ్మా. వాటర్ కావాలా నాన్న? అవసరం లేదు అంకుల్. వద్దమ్మా. నా చేత ఒట్టు వేయించుకొని నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేయడం లేదు కదా? నిన్ను నేనెందుకు ఇరికిస్తానమ్మా? నా మీద నమ్మకం లేదా? వద్దమ్మా. నేను చెప్పబోయేది వింటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావమ్మా. అది నీకు నచ్చని విషయం అమ్మా. చెప్పన్నయ్యా. చెప్పాక అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అవునాను. అవును అవును అవునమ్మా, హ్యాపీగా ఫీల్ అవుతావు. సరే, నీ మీద నమ్మకంతో వేస్తున్నాను. ఉమ్. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? రేపు వ్యాలంటైన్స్ డే అంట. అది ప్రేమికుల రోజని రవి అంకుల్ తాతయ్య చెప్పారు. రేపు ప్రేమికుల రోజు కాబట్టి రేపు నువ్వు నాన్నకి రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తే నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతారమ్మా. నాన్నకు నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఐ లవ్ యూ చెప్తే నాన్న చాలా సంతోషిస్తారమ్మా. అవును మేడం, జరిగిన అవమానాన్ని ప్రేమ అనేది లేకుంటే ఈ సృష్టి లేదు. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. నువ్వు చెప్పేది నిజమైన అబద్ధమైన ప్రేమ ప్రేమే కాబట్టి ఆనందంగా ఉంది మేనమ్మా. మిమ్మి